హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుదీనా టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చట్నీ మనకి ఇడ్లీతో కానీ దోసతో కానీ చాలా బాగుంటుందండి. ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పుదీనా, 5 టమాటాలు పొడుగ్గా కట్ చేసినవి, 7 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసినవి, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 3 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో టమాటాలు వేసుకొని మగ్గించుకోండి. టమాటాలు మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ మగ్గించుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత అందులో పుదీనా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. పుదీనా చాలా త్వరగా మగ్గిపోతుందండి. పుదీనా మగ్గిన తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ వేసుకోండి. అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోండి. అందులోనే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పోపు అంతా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని ఒక 2 నిమిషాలు పోపులో మగ్గించుకోండి. చట్నీ అంతా పోపులో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి ఇడ్లీతో కానీ దోసతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటా చట్నీ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.